జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు మనకు 2025 మార్చి నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2026 మార్చి నెల 20వ తారీఖు వరకు నూతన విశ్వావసు సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు: ఉత్తరా పల్గుని నక్షత్రం లేక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 2 పాదాల వారు, అనగా 9 నక్షత్ర పాదాల వారు కన్యా రాశికి సంబంధించిన వారే చాంద్రమానాన్ని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి కన్యామాసంలో జన్మించిన వారందరూ, అలాగే కన్యా రాశికి సంబంధించిన నక్షత్రాల్లో నామ నక్షత్రాలను అనుసరించి జన్మించిన వారందరూ కూడా ఈ కన్యా రాశి వారుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా చెప్పడం జరిగింది. కన్యా రాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరంలో చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు మే 14 వరకు భాగ్యంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల 100% సుఫలితాలని గురుబలాన్ని అందుకోగలుగుతారు. అనగా కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబంలో శుభకార్యాలు, సంతానం విషయంలో అభివృద్ధి, ఆనందాన్ని అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. విద్యారంగంలో విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. మరి మే 14 తర్వాత ఈ గురువు దశమ భావమైనటువంటి మీనరాశిలోకి రావడం వల్ల కన్యా రాశి వారికి పని భారం పెరుగుతుంది, కష్టం పెరుగుతుంది, పనితత్వాన్ని అలవర్చుకోవాల్సి ఉంటుంది, శక్తికి మించిన పనిని నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ పనికి తగిన ఫలితాన్ని కూడా అందుకోగలుగుతారు. ఈ రకంగా గురువు ఈ సంవత్సరం వీరికి 40 నుంచి 50% శుభ్రతలను అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరంలో పూర్తిగా ఉగాది పండుగ ముందు రోజు నుంచి కూడా ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ భావంలోనికి ఆయన వెళ్ళడం వల్ల మీ ఆలోచనలు కొన్ని పెద్దగా కలిసి రాకపోతాయి. సంతానం విషయంలో మీరు విపరీతంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేసుకోగలుగుతారు. చిన్న చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యవసాయ రంగంలో కానీ లేకపోతే కొంతమంది పనివారి సహకారంతో కూడా మీరు మంచి లాభాలు అందుకునే పరిస్థితి ఈ సప్తమ శని దోషం వల్ల మీకు కనిపిస్తుంది. అలాగే రాహువు మే 18 నుంచి షష్టమ భావంలోనికి వెళ్ళడం వల్ల కుంభరాశిలోనికి, ఇప్పుడు సప్తమ భావంలో ఉన్నటువంటి రాహు మే 18 వరకు కూడా మీకు దురాశ పనులను పరిచయం చేస్తాడు. మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసి మీరు దానికి తగినటువంటి ఫలితాన్ని అందుకోక తప్పదనిపిస్తుంది. మరి మే 18 తర్వాత రాహు షష్టమ భావంలోనికి రావడం వల్ల విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. విదేశీ సంబంధించిన వ్యాపారాలు, ఎగుమతులు దిగుమతులంతా కూడా మంచి లాభాలు అందుకుంటారు. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు మంచి విజయాన్ని సాధిస్తాయి. ఈ రకంగా మీరు మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. నూతన వ్యాపారాలు కూడా మీకు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. మరి రాహు 100% మీకు శుభఫలితాలను అందించే వాతావరణం మే 18 తర్వాత మీకు కనిపిస్తోంది. కేతువు జన్మరాశిలో కన్యాలోనూ అంత మంచి ఫలితాన్ని ఇవ్వలేడు, వ్యయములో సింహరాశిలో కూడా మీకు ఇవ్వలేడు. కాకపోతే దైవారాధన ఇస్తాడు, తీర్థయాత్రలు చేసుకోగలుగుతారు. భగవంతుని యొక్క ఆశీస్సుల కోసం మీరు పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకుని సుఫలితాలని, దైవ బలాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది కేతు వల్ల. తృతీయ అష్టాధిపతి అయినటువంటి కుజుడు 2025 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో తృతీయ భావంలో సంచరించడం వల్ల జన సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. వాహన లాభం ఉంది, భూలాభం కనిపిస్తుంది. అలాగే 2026 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో కుజుడు షష్టమ భావంలో ఉండడం వల్ల కొన్ని వివాదాలను మీరు పరిష్కరించుకోగలుగుతారు. కొన్ని కోర్టు కేసుల నుంచి బయటపడతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి కన్యా రాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మిథున, కర్కాటక రాశుల్లో దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, అధికారుల యొక్క అభినందనల్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. 2025 నవంబర్, అక్టోబర్ మాసంలో తృతీయ భావంలోనికి సూర్య భగవానుడు రావడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. 2026 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో సూర్యుడు షష్టమ భావంలోనికి రావడం వల్ల కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. మీదైనటువంటి శైలిలో మీరు అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు.
2025-26 సంవత్సరంలో ఉన్నటువంటి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించి అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శ్రీరామరక్షా స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి స్వామివారిని సందర్శించుకోండి. నిత్య గణపతి ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామికి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అవకాశం ఉన్నవారు దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోండి. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ కన్యా రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ నూతన తెలుగు సంవత్సరంలో మరింతగా అభివృద్ధిని సాధించాలని, ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.